జై శ్రీరామ్. సూక్తి ముక్తావళి. సూక్తి అంటే మంచి మాటలు, మంచి శ్లోకాలు. ఇవన్నీ రామాయణం, భారతంలో, మన పురాణాల్లో, మన వేదాల్లో ఎన్నో ఉన్నాయి. వీటినన్నిటినీ సేకరించాను నేను. ఇదే పనిలో ఉంటాను. నాకు 24 గంటలు ఈ సూక్తుల్ని వెతకడము, తీయడము, వాటి గురించి మాట్లాడడము ఎంత ఆనందకరంగా ఉంటుంది. సో సూక్తి ముక్తావళి. ముక్తావళి అంటే నెక్లెస్ ఆఫ్ పర్ల్స్, స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్. సూక్తి ముక్తావళి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. ఫస్ట్ అది. సో రామనామముతోటి మొదలుపెట్టాలి అన్ని పనులు. కలియుగంలో ఈ పెద్ద పెద్ద యజ్ఞాలు, ముహూర్తాలు, అన్నిటికీ ముహూర్తాలు, ప్రతిరోజుకి రాహుగండము, ఇంకా ఏమిటంటో చూస్తూ ఉంటారు చూడండి, వర్జ్యము, ఇవన్నీ ప్రతిరోజుకి ప్రతి పనికి చూడడానికి టైం ఉండదు. జీవితమే సరిపోదు. ఎప్పుడు చావు వస్తుందో తెలియదు కదా. అందుకని సింపుల్ సొల్యూషన్ ఏంటి? జై శ్రీరామ్ అని మొదలు పెట్టేసేయాలి అన్ని పనులు. అప్పుడు నువ్వేమైనా సాధిస్తావు కలియుగంలో. సో అందుకే ఫస్ట్ మనము రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. సో ఫస్ట్ది మంచి మాటలు. జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీ, జిహ్వాగ్రే మిత్రబాంధవా, జిహ్వాగ్రే బంధనప్రాప్తి, జిహ్వాగ్రే బంధనప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం. అంటే జిహ్వ అగ్రే, అగ్రే అంటే కొన, నాలుగు కొన అందే మన మాటలు ఉంటాయి. ఇవి మంచి మాటలై ఉండాలి. మంచి మాటల వలన సంపదలు సమకూరుతాయి, స్నేహితులు ఏర్పడతారు, బంధువులు దగ్గరవుతారు. చెడు మాటల వలన ఇవన్నీ దూరం అవుతాయి, కష్టాలు కలుగుతాయి, మరణం కూడా రావచ్చు. అది జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి, జిహ్వాగ్రే మిత్రబాంధవా, జిహ్వాగ్రే బంధనప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం. భారతంలో మనమునకు ప్రియంబును, హితమును, పథ్యము తథ్యమును, నమోఘము మధురంబును, పరిమితమును నగు పలుకొనరగా పలుకునది ధర్మయుతముగా సబలన్. భారతంలో పోతన ఆయన రాసినది. సో మంచి మాట. నెక్స్ట్ కోపం. ఉత్తమే స్యాత్ క్షణం కోపం, ఉత్తమే క్షణిక కోప, ఉత్తమే స్యాత్ క్షణం కోపం. ఒక్క క్షణమే ఉంటుంది. ఉత్తముడైన వాడికి కోపం ఒక్క క్షణమే ఉంటుంది. మధ్యమే ఘటికాద్వయం. మధ్యముడు, మిడిల్ లెవెల్ స్పిరిచువల్ ఎవల్యూషన్ మీడియోకర్గా ఉంది, యావరేజ్గా ఉంది. వాడికి 2 ఘడియలు అనమాట. మధ్యమే ఘటికాద్వయం. ఘటిక అంటే 24 నిమిషాలు. ఘటికాద్వయం అంటే 48 మినిట్స్, అంటే ఒక గంట. మధ్యముడికి ఒక గంట సేపు కోపం ఉంటుందట. అధమే స్యాద్ అహోరాత్రం. అధముడు అంటే వర్స్ట్ ఫెలో అనమాట. వాడికి ఒక రోజంతా కోపం ఉంటుందంట. పాపిష్టే మరణాంతక. నిజమైన పాపి ఉంటాడు చూడండి, వాడికి చచ్చే అంతవరకు కోపం మనసులో పెట్టుకుని చస్తాట వాడు. దాంతో వాడికి బీపీలు, వ్యాధులు, క్యాన్సర్లు, అందరి మీద కోపం వాడికి. భీష్ముడు భారతంలో ఏమంటాడో తెలుసా? దుష్టుడు అన్నవాడట, ఎవడు దుష్టుడవుతాడంటే ఎప్పుడు వాడికి ఏదో తక్కువ దొరికింది, వాడికి రావాల్సింది వాడికి రాలేదు అని ఇలా ఆలోచించేవాడు దుష్టుడు. సో అందరూ ఇలాగే చూడండి. స్కూల్లో పిల్లల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అది. అవతల వాడికి మార్కులు ఎక్కువ పడిపోయి నాకు తక్కువ పడ్డాయి. సరే, టీచర్లు ఒకప్పుడు పార్షాలిటీ చూపించి ఆ పనులు చేస్తూ ఉంటారు. అది పక్కన పెడితే ఎంత గొప్ప టీచర్ అయినా మార్కులు ఇచ్చేటప్పుడు ఎగ్జాక్ట్గా వెయిట్ అయితే చేయలేడు కదా. ఎందుకంటే పర్ఫార్మెన్స్ని క్వాంటిఫై చేయలేం మనం. ఎప్పుడు ఏదో కొంచెం ఎక్కువ తక్కువ ఉంటూనే ఉంటాయి. అది సహజం. అది నేచర్ అబోర్స్ ఈక్వాలిటీ.
దెర్ ఇస్ నో ఈక్వాలిటీ ఇన్ నేచర్. వీఆర్ ఆల్ యూనిక్. సో ఇక్కడ స్కూల్ నుంచి మొదలవుతుంది. ఇంట్లో పిల్లలు కూడా తల్లిదండ్రులు 2 బొమ్మలు కొన్నారనుకో, 2 ఒకటే టైప్ కొన్నా ఒకడికి వాడి బొమ్మ రంగు బాగుందో, వాడిది ఏదో కొంచెం ఎక్కువ బాగుంది, నాకేదో తక్కువ చేశారు. ఆస్తి పంపకాల్లో ఇదే దుష్టత్వం అన్నమాట. ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. భీష్ముడు అంత చక్కగా చెప్పాడు చూడండి. దుష్టుడు అన్నవాడట ఎప్పుడు నాకేదో తక్కువ దొరికింది, నాది నాకు రాలేదు, నాకు రావాల్సింది నాకు ఇవ్వలేదు. ఒరే ప్రారంధాన్ని బట్టి ఉంటుందిరా. నువ్వు పారేసుకుంటే మరి దొంగలు చుట్టూనే ఉన్నారు. మంచి మాటలతోటి నమ్మించి నాకు జరిగాయి. దుర్మార్గులు అన్నమాట. అయ్యో మనవాడు మన కులము, సద్బ్రాహ్మడులా ఉన్నాడు వీడు, సద్బ్రాహ్మడా, వాడు వెనకాతల పెద్ద కత్తి దింపేశాడు. అలా ఎన్నో జరిగినాయి నాకు. సో అందుకని బ్రాహ్మణత్వం పుట్టుకతో కూడా రాదు. సో నేను ఆ తప్పు చేశాను అనమాట. మన కులస్థుడు బ్రాహ్మడు అనుకుంటే బాగా నాకు గుణపాఠం చేసి 60 లక్షల బొక్క పెట్టేశాడు వాడు. అలా ఉంటుందండి. సో మీరు ఈ పొరపాటు చేయొద్దు. మన కులస్థుడు అని చెప్పేసి, మనకు ఒకటే కులము, కృష్ణ కులము, కృష్ణ భక్తి కులం మనది. కృష్ణ భక్తుడు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఎలా ఉన్నారంటే కలియుగంలో జటిలో ముండి లుంచిత కేశ కాషాయాంబర బహుకృత వేష పశ్యన్నపి న పశ్యతి మూఢా ఉదర నిమిత్తం బహుకృత వేష. భజగోవిందంలో శంకరాచార్య అంటాడు చూడండి, జుట్టు పెంచుతాడు, కొంతమంది గుండు కొడతారు, కొంతమంది తెల్లబట్టలు, కొంత కాషాయ, కొంతమంది రకరకాల రంగులు, లుంచిత కేశాలు, అవన్నీ పశ్యన్నపి నా పశ్యతి మూఢా, చూసి కూడా చూడలేకపోతున్నాడు మూర్ఖుడు. ఇదంతా పొట్ట కోసం చేస్తున్నారు వేధవాలని. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. రాముడి గుణము అప్రమత్త, ఎటర్నలీ విజిలెంట్ అనమాట. రెస్పెక్ట్ ఆల్, సస్పెక్ట్ ఆల్. ఈ పొరపాటు చేయకండి మీరు. నేను చాలా ఎన్నో తిన్నాను చిన్న చిన్నవి, కానీ 62 ఏళ్లకి నాకు పెద్ద దెబ్బ కొట్టేశాడు ఒకడు. ఎటువంటి విశ్వాసఘాతం అన్నమాట. అమ్మ బాబోయ్, తలుచుకుంటే భయం వేస్తుంది. కాకపోతే కేసు పెట్టాం, నడుస్తోంది. భగవంతుడు చూస్తున్నాడు. ధర్మం ఉంటుందండి. రాముడు లేడు, కృష్ణుడు లేడు, భగవంతుడు లేడు. వాడు మళ్ళీ పూజలు చేస్తాడు, వాడి ఇంట్లో అభిషేకాలు చేస్తూ ఉంటాడు దుర్మార్గుడు. చేసిందేమో ఇట్లాంటి నీచ కార్యం అనమాట. నమ్మినందుకు, ఇంట్లో భోజనాలు పెట్టినందుకు వెన్నుపోటు పొడిచి. సో కృతకర్మ క్షయోనాస్తి. పురాణాలు, వేదం ఇవంతా బూటకమా. రామాయణం, భారతం, కృష్ణుడు, రాముడు, మరి వాళ్ళందరూ ఎక్కడ చూసినా ఒకటే మాట. వాట్ ఈజ్ ది డినామినేటర్ అంటే ధర్మంగా ఉండు. పాపం అంటే ఏమిటి? పరపీడనమే పాపం, పరోపకారమే పుణ్యం. ఇదే కదా మొత్తం అన్నిట్లో ఉండేది, ఇదే. అది వదిలేసి పూజలు, అభిషేకాలు ఇవన్నీ చేసేస్తే భగవంతుడు సంతోషిస్తాడారా? చేసిన వెధవ పని. కృతకర్మ క్షయోనాస్తి కల్పకోటి శతైరపి అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. అంటే దాని అర్థం తెలుసు కదా. కృతకర్మ క్షయోనాస్తి, చేసిన పనులు క్షయించవు, అంటే యాట్రోఫీ కావు, ATROPHY, క్షీణించిపోవడం, వేస్టవే. కల్పకోటి శతైరపి, ఈయాన్స్ మే పాస్, EON AEON 2 ఆల్టర్నేటివ్ స్పెల్లింగ్స్ ఉన్నాయి. కల్పకోటి, కల్పం అంటే బ్రహ్మదేవుడు, ఆయన ఉండే జీవితకాలం. సో మనకి లూజ్గా గ్యాలాక్టిక్ టైం అనమాట, 10s of thousands of years. అలాంటివి శతైరపి అంటే క్రోర్స్ ఆఫ్ ఇయర్స్ అయినప్పటికీ కూడా చేసిన పని, దాని రియాక్షన్లు తప్పించుకోలేవు. అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. శుభ అశుభం, నువ్వు చేసిన పనులకి, మంచి చెడుకి, మంచి పనులకి నీకు ఆనందాలు అన్నీ దొరుకుతాయి, ప్లెజర్స్, హ్యాపీనెస్. అదే పనులకి దుఃఖం తప్పదు. ఎన్నేళ్ళైనా సరే రియాక్షన్లు తప్పవు. ఇది మన శాస్త్రాలు. ఇలాగే ఇంకోటి ఉంది కదా. యథాధేను సహస్రేషు వత్సో విందతి మాతరం, యథాధేను సహస్రేషు వత్సో విందతి మాతరం, తథా పురాకృతం కర్మ కర్తారమనుగచ్చతి. పురాకృతం కర్మ కర్తారం అనుగచ్చతి. యథాధేను సహస్రేషు.
ఆవులు 1000 ఉంటే యథాధేను సహస్రేషు వత్సో విందతి మాతరం. ఒక దూడని వదిలేవనుకో, 1000 దూడల్ని 1000 ఆవుల్ని 1000 ఆవుల్ని ఉంచి 1000 దూడల్ని తీసుకొచ్చి వదిలేవనుకో, అవన్నీ పరిగెట్టి వాళ్ళ తల్లుల దగ్గరికి వెళ్ళిపోతాయి. మనకి ఏ ఆవు అన్ని తెల్లగా ఉన్నాయి మనకి తెలియదు. అలాగే యథాధేను సహస్రేషు వత్సో విందతి మాతరం తథా పురాకృతం కర్మ, పూర్వం చేసిన కర్మ కర్తారమనుగచ్చతి, చేసిన వాడిని వెంటాడి వాడికి పనిష్మెంట్సో వాడికి రివార్డ్సో ఏదో ఇస్తుంది. అందుకని చేసినవి తప్పించుకోలేవు. మనసా వాచా కర్మణ, ఆలోచనలు కూడా వాటికి కూడా రియాక్షన్లు ఉంటాయి, మాటలకు కూడా కర్మలకు కూడా. ఇంత మనం హిందువులుగా పుట్టి మన హిందుత్వంలో అన్ని శాస్త్రాలని పిండి కొడితే వచ్చేది ఇదే, కర్మను తప్పించుకోలేవు. కానీ దుర్మార్గుల్లా ప్రవర్తించి దేశద్రోహుల్లా తయారయ్యి కులద్రోహుల్లా తయారయ్యి అందరినీ మోసం చేసి ఏదో ఆనందించుదాం అనుకుంటాడు చూడు, వాడంత మూర్ఖుడు ఇంకోటి ఉంటాడు. అందుకే కృష్ణుడు భాగవతంలో ఒక చోట ఏం చెప్తాడు, నృగా అని చెప్పి ఒక రాజు కథ చెప్తాడు. ఒక బల్లి కథ వస్తుంది భాగవతంలో. కృష్ణుడు కొడుకులు వీళ్ళందరూ యాదవులందరూ ఆడుకోవడానికి వెళ్తే వాళ్ళు ఏదో కబడ్డీ ఏదో ఆడుతూ ఉంటారు. అదేదో బాల్ ఏదో ఒక బావిలో పడుతుంది. బాల్తోటి క్రీడలు అన్నో ఫుట్బాల్ లాంటివి ఎన్నో ఉన్నాయి కదా. అప్పుడు మనం అసలు అన్ని గేమ్స్ మన దేశంలోనే పుట్టాయి. సో ఆ బావిలో పడితే ఆ బావి దగ్గర పోతారనమాట, పెద్ద బావి. అందులో కింద బాల్ తీద్దామని చూస్తే పెద్ద బల్లి ఉంటుంది, పెద్ద బావి. సో వాళ్ళు దాన్ని బల్లిని పాపం అది ఏదో బాధలో ఉంటుంది, దాన్ని తీద్దామని ట్రై చేసి చేయలేకపోతారు. అప్పుడు కృష్ణుడికి వెళ్ళి రిపోర్ట్ చేస్తే కృష్ణుడు వస్తాడు. కృష్ణుడు వంగి పెద్ద బావి, లోతైన బావి. కాకపోతే మరి పరమాత్మ కాబట్టి ఆయన ఎడం చేతితోటి మామూలుగా ఇట్లా అవలీలగా దాన్ని పైకి లేపేస్తాడు. కృష్ణుడు తాకిటికి టచ్ చేయగానే వాడికి దైవ స్వరూపం వస్తుంది. వాడు ఆభరణాలు, సిల్క్ ఇవన్నీ డ్రెస్సు, వాడు తళతళ మెరిసిపోతూ ఉంటాడు. వాడు దైవరూపం అనమాట, దేవతలాగా మెరిసిపోతూ ఉంటాడు. అందరూ ఆశ్చర్యంతో చూస్తే కృష్ణుడు అంటాడు, ఎవరు నువ్వు, చెప్పు, మాకేంటి నీ కదా అని. అప్పుడు వాడు అంటాడు, అయ్యా మీకు తెలియదేంటి, మీరు పరమాత్మ కదా, సరే మీరు అడుగుతున్నారు కాబట్టి మిగిలిన వాళ్ళకి అర్థం అవ్వాలి కాబట్టి నేను చెప్తాను. వాడి పేరు నృగా, NRIGA ఇంగ్లీష్లో రాస్తే. వాడు ఒకానొకప్పుడు గొప్ప మహారాజు. వాడు ఒక బ్రాహ్మడికి ఏదో యజ్ఞం చేసినప్పుడు 1000 ఆవులు ఇస్తాడట, ఎంతో ఆస్తి ఇస్తాడు. వాడు పట్టుకుపోతాడు బ్రాహ్మడు. తర్వాత ఆ 1000 ఆవుల్లో ఒక ఆవు వెనక్కి వచ్చేసి ఈ రాజు గోశాలలో మళ్ళీ దూరిపోతుంది. అది ఎవరికి తెలియదు. అది మళ్ళీ ఇంకో బ్రాహ్మడికి ఇంకో 1000 ఆవులు ఏదో ఇచ్చి పంపిస్తాడు. ఇలాగ గొప్ప మహారాజు, ధనికుడు. సో ఒక రోజు గడిచిన తర్వాత ఫస్ట్ బ్రాహ్మడు వెనక్కి వస్తాడట, మీరు ఇచ్చిన ఒక ఆవు ఒకటి తక్కువైంది, అది ఆవు మళ్ళీ నాకు ఇచ్చేయండి అని. సరే రాజు చెక్ చేస్తే ఆయనకి తెలుస్తుంది, ఇన్వెస్టిగేట్ చేస్తే అది ఈ ఆవుని బై మిస్టేక్ ఇంకో బ్రాహ్మడికి ఇచ్చాడని. సో ఆ ఇంకో బ్రాహ్మణ్ణి పిలుస్తారు, అరే నాయన బై మిస్టేక్ నీకు వచ్చేసింది, వింటున్నావా? సో అప్పుడు నృగా అన్న రాజు ఆ రెండో బ్రాహ్మడితో అంటాడట, బాబు అది వెనక్కి ఇచ్చాను ఆయన, వీడిదటగా వీడికి ఇచ్చాను. వాళ్ళు లేదు నాకు ఆవు కావాలంటాడు. ఎందుకంటే వాడు ఆవు అంత అందంగా ఉందో మరి ఏదో వాట్ ఎవర్ రీజన్, లేదండి మీరు నాకు ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను ఇవ్వను అన్నాడు. సరే వీడికి చెప్తాడట, సరే వాడు ఇవ్వటం లేదని నీకు కావాలంటే ఇంకో 1000 ఆవులు ఇస్తా పట్టుకోడు, లేదని నాకు అదే కావాలంటాడు. ఈ గొడవ స్టార్ట్ అయిపోతుంది అనమాట. నాకు అదే కావాలని ఫస్ట్ వాడు, నాకు అదే కావాలి, నాకు ఇదే కావాలని రెండో వాడు, మీరేమి ఇచ్చినా నేను తీసుకొని నాకు ఇదే ఆవు కావాలి. ఏం చేయాలరా బాబు అని చెప్పేసి ఆఖరికి ఏం చేయలేకపోతాడు రాజు. వాళ్ళిద్దరూ రాజుని తిట్టుకుని పోతారు, బుద్ధి లేదు అది ఇది అని. ఈ పాపానికి అంటే బ్రాహ్మడి ఆస్తి వెనక్కి తీసుకున్నాడు అన్నమాట. బ్రాహ్మడి ఆస్తి, పాపం వాడు బ్రాహ్మడు. ఇప్పుడు ఏదో బ్రాహ్మడు అంటే నేను ఏదో కులాన్ని పొగిడేస్తున్నాను అనుకోకండి. దుర్మార్గులు అన్ని కులాల్లో ఉన్నారు, మంచి వాళ్ళు అన్ని కులాల్లో ఉన్నారు. మనకు కాస్ట్ లేదు, హిందుత్వంలో కాస్ట్ లేదు, వేదంలో ఎక్కడ కాస్ట్ అని కూడా రాదు, భగవద్గీతలో రాదు. మనకి కులము, జాతి, వర్ణ, గోత్రము ఇవన్నీ ఉన్నాయి. దీని గురించి నేను చాలాసార్లు చెప్పాను. కులము అంటే వృత్తి, ఫ్యామిలీ, ప్రొఫెషన్. జాతి అంటే బ్లడ్ లైన్,
లీనియేజ్, ఫ్యామిలీ ట్రీ, తర్వాత వర్ణ అంటే సైకలాజికల్ టెంపర్మెంట్. ఒకటే ఫ్యామిలీలో నలుగురు పిల్లలు, ఒకడు బ్రాహ్మణత్వం చూపిస్తాడు అంటే వాడు చదువుతాడు, వాడికి మెమరీ పవర్ బాగా ఉంటుంది, ఉచ్చారణ బాగా ఉంటుంది, జ్ఞానం సంపాదిస్తాడు, జ్ఞానం డిస్సెమినేట్ చేయగలుగుతాడు, టీచర్ లాగా ప్రొఫెసర్ లాగా బాగా పనికొస్తాడు, ప్రవచనకర్తగా పనికొస్తాడు. మన కాలేజీలలో ఎందుకు పనికిరాని మూర్ఖపు వెధవలకి 4 డిగ్రీలు ఈజీగా దొరుకుతాయి ఈ కాలంలో. ప్రొఫెసర్లు హెచ్ఓడీలు అవుతారు. వాడికి చదువు రాదు, చదువు చెప్పలేడు, వచ్చినా చెప్పలేడు. వాడు బ్రాహ్మడు కాదు, వాడు దుర్మార్గుడు, వాడు నీచుడు, టీచర్ కాదు, వాడు చీటర్. ఇప్పుడుండే కాలేజెస్లో నేను చూస్తున్నాను కదా, 99% ఇట్లాంటి వాళ్ళే ఉన్నారు. అందుకే స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ పోయింది పూర్తిగా. స్టూడెంట్స్ని తప్పు పట్టలేము. టీచర్ సరిగ్గా ఉంటే స్టూడెంట్ సరిగ్గా ఉంటాడు. టీచర్ అన్నవాడు ఎలా ఉండాలంటే మేధావిలా ఉండాలి, వాడు ఇన్స్పైర్ చేయగలగాలి. ఇప్పుడుండే టీచర్లు ప్రొఫెసర్లు నేను చూస్తున్నాను కదా, వాడు ప్రతి చిన్నదానికి స్టూడెంట్ మీద కోపం చూపించడం, స్టూడెంట్ గుడ్ మార్నింగ్ చెప్పలేదని వీడికి కోపం. ఇలాంటి దుర్మార్గులు టీచర్లు కాదు, వీళ్ళు చచ్చిన తర్వాత పందుల్లా పుడతారు. సో ఇప్పుడు బ్రాహ్మణత్వం అంటే అది. ఎక్కడైనా ఏ కులమైనా, ఎస్సీ ఎస్టీ ఎవడైనా, ఆ ఫ్యామిలీలో 4 పిల్లలు ఉన్నారనుకోండి, ఒకడు బ్రాహ్మణత్వంతో ఉంటాడు, ఒకడు క్షత్రత్వం అంటే వాడు బలంగా ఉంటాడు, ఫిజికల్గా ఉంటాడు, ధైర్యం ఉంటుంది, దుర్మార్గుల్ని అణచగలుగుతాడు, వాడు క్షత్రియుడు. వైశ్యుడు ఒకడికి సహజంగా బిజినెస్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఇప్పుడు గుజరాతీ వాళ్ళు చూడండి, ప్రపంచంలో గుప్తాస్ అనమాట. ఎక్కడ యూఎస్లో చూడండి, ఛానల్ మొత్తం డిపార్ట్మెంటల్ స్టోర్స్ నడిపేస్తున్నారు. మనకి సహజంగా ఇప్పుడు పంజాబ్ వాళ్ళకు కూడా బిజినెస్ ఇంటెలిజెన్స్ చాలా బాగా ఉంటుంది. సో ఇలాగా అంటే జస్ట్ నేను ఉదాహరణ చెప్తున్నా, మనకి లేదని కాదు. సో వైశ్యత్వం అది. తర్వాత శూద్రత్వం అంటే ఏమిటి? ఫిజికల్ స్టామినా బాగా ఉంటుంది. వాళ్ళు మిగిలిన 3 వీళ్ళు చేసే పనులు రావు వాళ్ళకి. వాళ్ళు సో మిగిలిన 3కి సాయం చేయాలి, సేవ చేయాలి. సో దట్ వాళ్ళు బాగుంటే వీళ్ళు బాగుంటారు. సో వీళ్ళు సేవ, పైగా ఫిజికల్ లేబర్ అనమాట. హై లెవెల్ ఆఫ్ స్కిల్ వీళ్ళు తెచ్చుకోగలుగుతారు. ఎందుకంటే వీళ్ళకి స్ట్రెంగ్త్, స్టామినా ఎక్కువ ఉంటుంది. మన గుళ్ళన్నీ కట్టిన వాళ్ళే శూద్రులే గుళ్ళు కట్టారు. సో ఎక్కడైతే హార్డ్ వర్కు, లేబరు, స్టామినా, ఎండ్యూరెన్స్, స్ట్రెంగ్త్ ఇవన్నీ కావాలి, అక్కడ శూద్రుడు పనికి వస్తాడు. సో వాడేదో తక్కువ అని కాదు. పురుష సూక్తంలో అందరూ భగవంతుడి శరీరము నుంచే, బ్రాహ్మడు నోటి నుంచి పుట్టాడని, క్షత్రియుడు భుజాల నుంచి, వైశ్యుడు తొడల నుంచి, శూద్రుడు కాళ్ళ నుంచి. కాళ్ళంటే ఏదో తక్కువని కాదురా, వెర్రి వెధవల్లారా. కొంతమంది మార్క్సిస్టు, కమ్యూనిస్టు దుర్మార్గులు, ఈ ఎడారి మతాల వెధవలు మన వెర్రి వెధవలకి బుర్రలో చెత్త నింపారు. మిమ్మల్ని చూసారా కాళ్ళతో పోలుస్తున్నారు. అరే కాళ్ళకేరా నమస్కారం పెడతాము అంటే ఏమిటి? ప్రతి శూద్రుడికి మేము నమస్కారం పెడుతున్నాం రా, బోడి వెధవ. వ్యాసుడు, వాల్మీకి వీళ్ళందరూ శూద్రులేరా. మన దేశంలో ఋషుల్లో కూడా కవాష, ఈలూష, సత్యకామ, జాబాల ఎంతోమంది ఋషులు, శూద్ర ఋషులు ఉన్నారు. వేదకాలంలో శూద్ర రాజులు ఉండేవారు. శివాజీ శూద్రుడి కిందే లెక్కకొస్తాడు. మరి ఆయన ఛత్రపతి శివాంశ సంభూతుడయ్యా, శివుడి విభూతి ఛత్రపతి శివాజీ. సో ఈ దుర్మార్గులు ఇట్లాంటి దుష్ప్రచారం చేయడం వలన మనలో చాలామంది ఎస్సీ ఎస్టీలు, దళితులు పాపం ఏదో వాళ్ళకి అన్యాయం జరిగిపోయిందని. అన్యాయం జరిగిందండి, అప్పుడు జరుగుతుంది, ఇప్పుడు జరుగుతుంది, ఫ్యూచర్లో కూడా జరుగుతుంది. ఎందుకంటే దుర్మార్గులు ప్రతి కులంలో ఉంటారు. సో ఇది మనకి చెత్త నింపేసి, మనలో భేదభావాలు నింపి ఇవన్నీ చెత్త అంతా చేశారు. సో అది కులము. మొత్తానికి కులం ఉంది, కాస్ట్ కాదు. కాస్ట్ అన్నది పోర్చుగీస్ వర్డ్, మనకి నెత్తి మీద రుద్దారు. అది మనం పెంట అనమాట, దులుపుకోవాలి, తడు మనం స్నానం చేసి వదిలించుకోకుండా దాన్ని పట్టుకొని తిరుగుతున్నాం. కాస్ట్ అన్న వర్డ్ వాడడమే మానేయాలి. కులము చెప్పాను, జాతి, లీనియేజ్, బ్లడ్ లైన్ చాలా ఇంపార్టెంట్. బ్లడ్ లైన్ సగోత్రం, గోత్రం అంటే డిసెంట్ ఫ్రమ్ ఎ కామన్ మేల్ యాన్సెస్టర్. సో గోత్రాలు చూసుకునే పెళ్లి చేసుకోవాలి, సొంత చెల్లెల్ని చేసుకుంటారు. బైబిల్లో అబ్రహాం ఓపెన్గా చెప్తాడు, సారా నా చెల్లెలే, దాన్ని పెళ్లి చేసుకున్నా. బైబిలే కదా మూలం. అబ్రహాం, వీళ్ళు ఇబ్రాహీం అంటారు ముస్లిమ్స్. సో ఆయన ఒప్పుకున్నాడు, సారా నా పెళ్ళము, కానీ నా చెల్లెల్నే పెళ్లి చేసుకున్నాను ఆయన చెప్తాడు. ఎలా ఇదేంట్రా చెల్లెల్ని పెళ్లి చేసుకోవడం? మనకి హిందూ ధర్మంలో నాట్ అలౌడ్, ఎందుకంటే అది అన్సైంటిఫిక్. అలా చేసుకుంటే రీసెసివ్ జీన్స్ కలుస్తాయి, వ్యాధులు పుట్టుకొస్తాయి, మెంటలీ రిటార్డేషను, బుర్రలు పనిచేయవు, డౌన్ సిండ్రోమ్, ఎన్నో వ్యాధులు, రకరకాల వ్యాధులు, క్యాన్సర్లు అన్నీ పుట్టుకొస్తాయి. వై క్రోమోజోమ్ మేల్ నుంచే ట్రాన్స్మిట్ అవుతుంది. సో ఆయన ఏమంటాడంటే
తండ్రి మాకొక్కడే కానీ తల్లి వేరు, అందుకని చేసుకున్నాడంట. అది ఫస్ట్ కజిన్ అన్నమాట. ఆ ఫస్ట్ కజిన్ కాదు, స్టెప్ సిస్టర్ యాక్చువల్గా. సో ఫస్ట్ కజిన్స్ని కూడా చేసుకోకూడదు, అత్త కోడళ్ళు కూడా చేసుకోకూడదు. మనం కొంతమంది చేసేవారు అలాగా, సో అవన్నీ చేసుకోకూడదు. ఇంకా పెద్దనాన్న కూతురు అయితే చెల్లెల కిందే లెక్క వస్తుంది, వీళ్ళు అందరినీ చేసేసుకుంటారు. సొంత చెల్లెల్నే ఆయన చేసుకున్నాడు కదా మరి. సో ఇది ప్రాబ్లం. మనది చాలా సైంటిఫిక్, వీళ్ళది కంప్లీట్లీ అన్సైంటిఫిక్. సో మనది యూజెనిక్స్ కింద వస్తుంది, EUGENICS. యూజెనిక్స్ అంటే సైన్స్ ఆఫ్ సెలెక్టివ్ బ్రీడింగ్ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ద రేస్. మన ఋషులు, హిందువులందరూ ఋషి సంతతే, ఎవడు తక్కువ కాదు. ఋషుల్లో మళ్ళీ 40 మంది దాకా ఆడ ఋషులు ఉండేవారు, వాళ్ళని ఋషిక, బ్రహ్మవాదిని అనేవారు. ఏ మతంలో ఆడవాళ్ళకి అసలు ప్రాముఖ్యత లేదు. మనకి దేవతలు, దేవీలు కూడా ఉన్నారు. సీతారాములు, పార్వతీ పరమేశ్వరులు, ఫస్ట్ రాధాకృష్ణులు. సో ఫస్ట్ వాళ్ళ పేరే వస్తుంది. అది బీ ప్రౌడ్ టు బీ ఏ హిందూ. సో కులము చెప్పాను, జాతి చెప్పాను, వర్ణ అంటే సైకలాజికల్ టెంపర్మెంట్, అది కూడా చెప్పాను. సో టెంపర్మెంట్స్ ఒక్కొక్క పిల్లవాడికి వేరే వేరేగా ఉంటాయి. అది ప్రారంభం, ఎన్నో జన్మల నుంచి, జన్మాంతర సహస్రేషు అది. సో ఇది చాలా సైంటిఫిక్ సిస్టమ్ మనది. యూజెనిక్స్ అనమాట, వాళ్ళది డిస్జెనిక్స్. అందుకని వెర్రి వెధవల్లాగా వాళ్ళు చెప్పే పెంటంతా నమ్మి అదేదో మంచి మతం కాదు, ఒకటే ధర్మం అన్నది సనాతన ధర్మం. మిగిలినవన్నీ మతాలు. మతం అంటే ఒపీనియన్. వాడేదో ఒపీనియన్ చేసుకున్నాడు, వాడు హోలీ బుక్ చదివితే ఓరి నాయనో ఇదెక్కడ హోలీరా అని అనిపించాలి. సో ఇదంతా ఎందుకు చెప్పాలి వచ్చిందంటే, నేను బ్రాహ్మణ్ణి కాబట్టి నేను బ్రాహ్మణ్ణి ఏదో సపోర్ట్ చేసేస్తున్నాను ఎవడో వేరే విధవ ఇలా అనుకునే ఛాన్స్ ఉంది కాబట్టి తప్పురా నాయన అలా అంటం లేదు. బ్రాహ్మణత్వం పుట్టుకతో రాదురా, అర్జించాలరా బాబు. అందుకే కృష్ణుడు ఏమంటాడు, బ్రాహ్మడాస్తి కొట్టేకంటరా. ప్రతి సమాజంలో బ్రాహ్మడు అన్నవాడు ఏం చేస్తాడు, అమెరికాలో, చైనాలో, ఎక్కడైనా బ్రాహ్మడు అంటే బాగా చదవగలిగి జ్ఞానం సంపాదించి జ్ఞానాన్ని ఎలాగ డిస్సెమినేట్ చేయాలో అది కూడా తెలుసు వాడికి. తర్వాత గుణాలు ఎలా ఉంటాయి, సౌమ్యంగా ఉంటాడు. ఈ మాంసభక్షణ చేసాడంటే వాడు బ్రాహ్మణత్వం పోయింది, శంకనాకి పోయింది. మాంసభక్షణ అసలు ఎక్కడా చేయకూడదు, ఎవడూ చేయకూడదు, వేదం ఒప్పుకోదు. మనం హిందువులు తినేస్తున్నారని, ఎందుకంటే వాళ్ళని చూసి ఏది అంటారు, పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందనమాట. దుర్మార్గత్వం. నువ్వే ఆవులా పుడతావు, నువ్వే గొర్రెలా పుట్టచ్చు అంటే. అందుకని అన్నిట్లో జీవాత్మ ఉంది కాబట్టి మాంసభక్షణ చెయ్యకురా దుర్మార్గుడా. అందుకే వ్యాధులు, బుర్రలు పనిచేయవు, క్రూరత్వం. తర్వాత మాంసహ అంటే దాని మీనింగే, ఎట్మలాజికల్ సిగ్నిఫికెన్స్ ఏంటి, మాంసహ. మాం అంటే నేను, సహ అంటే వాడు. ఎవడిదైతే మాంసం నేను తింటున్నానో వాడు నా మాంసం వచ్చే జన్మలో తింటాడు అని నువ్వే చెప్తూ తింటున్నావు అనమాట. మాంస అన్నవాడికి డెఫినేషన్ అది. సో కృష్ణుడు బ్రాహ్మడాస్తి కొట్టేకండ్రా అని భాగవతంలో ఆ నృగాన్ని బయటకు తీసినప్పుడు వాడి కథంతా చెప్పుకొని వస్తాడనమాట. ఇలా జరిగిందండి, కానీ నేనేం కావాలని చేయలేదు, కానీ నాకు ఇంత పెద్ద శిక్ష పడిపోయింది అంటే. బ్రాహ్మడాస్తిని ఈయన పాపం ఇప్పుడు కావాలని చేసినా అనుకోకుండా చేసినా మంటలో వేలు పెడితే కాలుతుందిగా, అలాగే జరిగింది. సో కృష్ణుడు ఏమంటాడు, రే వీడు చేసిన పనికి మీరు ఒకటి అర్థం చేసుకోండి, బ్రాహ్మడాస్తి కొట్టేవా చచ్చిపోతావు. దారుణం, అన్నిటికంటే దారుణం అది. దొంగ నుంచి దొంగతనం చేస్తే తప్పేం లేదు, వాడు దుర్మార్గుడు, అందరినీ దోచుకున్నాడు. వాడిని కొట్టి వాడి దగ్గరదంతా దోచుకుని అందరికీ మనం ఇస్తాం. రాబిన్ హుడ్ అని కథ ఉందిగా. సో అలాగా అది తప్పేం లేదు. ఆతతాయినుల్ని చంపినా తప్పు లేదంటుంది వేదం. ఆతతాయినుడు అంటే టెర్రరిస్ట్ అనమాట. ఆతతాయినులకి డెఫినేషన్ ఏంటి, ఆతతాయిన అన్న వర్డ్ భగవద్గీతలో ఫస్ట్ చాప్టర్లో వస్తుంది. ఆతతాయిన అంటే హిందీలో కూడా ఆతతాయిన అంటే ట్రాన్స్లేషన్ ఇస్ టెర్రరిస్ట్. ఆతతాయిన అంటే వేదం ఏముంటుంది, బంగారం దొంగతనాలు చేసేవాడు, భార్యను ఎత్తుకుపోయేవాడు, ఆడవాళ్ళని ఎత్తుకుపోయేవాడు, మంట పెట్టేసి అన్నీ కాల్చి పాడు చేసేవాడు, విషం కలిపి నీళ్ళల్లో నదుల్లో విషం కలిపిచ్చి చంపేవాడు, తర్వాత రాజ్యాన్ని కబళించేవాడు, సో మర్డర్ చేసేవాడు, వీళ్ళందరూ ఆతతాయినులు. వాళ్ళని చంపితే తప్పు లేదు. పైగా తుకారాం ఏమంటాడంటే, కిల్లింగ్ ఏ టెర్రరిస్ట్ ఈజ్ అహింస. అహింసకి కొత్త డెఫినేషన్ ఇచ్చాడు ఆయన, అది మర్చిపోయాం మనం.
సో కృష్ణుడు అన్న శ్లోకం ఇది. ఏది? బ్రాహ్మణ ఆస్తి కొట్టేకురా నాయనా, కొట్టేసేమంటే 60,000 జన్మలు పియ్య తినే పురుగులా పుట్టాల్సి వస్తుంది. స్వదత్తం పరదత్తం వా బ్రహ్మవృత్తిం హరేచ్ఛయ. స్వదత్తం పరదత్తం వా బ్రహ్మవృత్తిం హరేచ్ఛయ. పష్టివర్ష సహస్రాణి విష్ఠాయాం జాయతే క్రిమి. పష్టివర్ష సహస్రాన్ని 60,000 ఏళ్ళు, 60,000 జన్మలు పియ్య తినే పురుగులా పుట్టాల్సి వస్తుంది. అందుకని ఆ దుర్మార్గ పని చెయ్యకండి. అలా అని చెప్పి మిగిలిన వాళ్ళ ఆస్తులు కొట్టేయచ్చు, అది కాదు. వెంటనే వక్రీకరించకండి. వినేవాళ్ళు 4 రకాలు ఉంటారని చెప్పాడు ఆదిశంకరాచార్య. ఏదన్నా చెప్తే ఏమీ అర్థం కాని వెధవలు ఉంటారు. 2వ కేటగిరీ ఏదో కొంచెం అర్థమవుతుంది. 3వ కేటగిరీ ఏం చెప్పినా దానికి విపరీతం, ఎగ్జాక్ట్ ఆపోజిట్ డిస్టార్ట్ చేసి అర్థం చేసుకుంటారు, నీచాతి నీచులు. 4వది చెప్పింది సందర్భంలో దీన్ని ఇలా అర్థం చేసుకోవాలి అని అనుకునేవాళ్ళు చాలా తక్కువ. అది మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బై మిస్టేక్ ఒక నోట జారామనుకో, ఇంకా వీళ్ళు తాండవం మొదలు పెడతారనమాట. అసలు మనం ఆ ఉద్దేశంతో అనకపోయి ఉండొచ్చు, ఏదో ఫ్లోలో ఒక్కప్పుడు ఓ మాట జారుతుంది, దానికి కూడా వీళ్ళు రెచ్చిపోతారు. 3వ కేటగిరీ దుర్మార్గులు అనమాట. సో ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే, కాస్ట్ లేదు హిందూయిజంలో. జాతి, కుల, వర్ణ, గోత్రం. అందుకే సగోత్రం పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. ఇది శాస్త్రం. శాస్త్రం అంటే వేదం. అన్నిటికంటే గొప్ప శాస్త్రం వేదం. శాస్త్రం అన్న కృష్ణుడు ఒక వర్డ్ వాడతాడు, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే. అక్కడ శాస్త్రం అంటే స్మృతులు కింద కాదు, అంటే ఎవరన్నా రాసింది. ఎన్నో స్మృతులు పురాణాలు ఉన్నాయి. శాస్త్రం అని కృష్ణుడు వాడాడంటే అది వేదం ప్రమాణం అనమాట. వేదానికి విరుద్ధంగా ఎవడన్నా ఎక్కడైనా రాశాడనుకో, అది తీసిపారాలి. నెక్స్ట్ సూక్తము. ఉత్తమే స్యాత్ క్షణం కోపం, మధ్యమే ఘటికాద్వయం, అధమే స్యాద్ అహోరాత్రం, పాపిష్టే మరణాంతకం. నెక్స్ట్ రూపయౌవన సంపన్నా విశుద్ధ కుల సంభవా విద్యాహీనా న శోభంతే నిర్గంధా ఇవ కింశుకా. సో ఈ సూక్తంలో ఏమిటి? రూపయౌవన సంపన్నా విశుద్ధ కుల సంభవా విద్యాహీన న శోభంతే నిర్గంధా ఇవ కింశుకా. చక్కని రూపం, లావణ్యం, సంపద, యవ్వనం కలిగి ఎంత మంచి వంశంలో జన్మించినాను, విద్యాగంధము లేనిచో, అంటే ద ఫ్రేగ్రెన్స్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞానగంధము అది లేనప్పుడు వాసన లేని మోదుగ పువ్వుతో సమానము. మోదుగ పువ్వు ఎర్రగా అందంగా ఉంటుంది, కానీ వాసన ఉండదు. సో వాసన లేని పువ్వు నిరర్థకం కదా. ఉత్తమ వంశంలో పుట్టిన గుణనిధి చదువుకు దూరమై చెడు స్నేహాలు పట్టి చెడిపోయాడనమాట. సో అందుకని విద్యాగంధము, ద ఫ్రేగ్రెన్స్ ఆఫ్ నాలెడ్జ్, అది మనం ఆర్జించాలి. అది నెక్స్ట్ విద్వాంసుడు గురించి. స్వగృహే పూజ్యతే మూర్ఖః, స్వగ్రామే పూజ్యతే ప్రభుః, స్వదేశే పూజ్యతే రాజా, విద్వాన్ సర్వత్ర పూజ్యతే. ఇది పిల్లలకి నేర్పియండి, స్లో డౌన్ చేయండి. యూట్యూబ్లో మీకు ఎక్కడైనా మీకు ఆడియోని స్లో డౌన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 6 గుణాలు ఉంటే, ఎక్కడైతే 6 గుణాలు ఉంటే అక్కడ దేవతలందరూ ఉంటారు, అన్ని సంపదలు వస్తాయి. ఉత్సాహ, సాహసం, ధైర్యం, బుద్ధిశక్తి, పరాక్రమ, షడేతే యత్ర తిష్టంతి తత్ర దేవోపి తిష్టతి. మళ్ళీ ఉత్సాహ, సాహసం, ధైర్యం, బుద్ధిశక్తి, పరాక్రమ షడేతే యత్ర తిష్టంతి తత్ర దేవోపి తిష్టతి. నేను ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు, ఈజీగా అర్థమవుతుంది. ధనము. వేదమూలమిదం భ్రమ్యం ఆర్ భ్రామ్యం. వేదమూలమిదం భ్రామ్యం, భార్యమూలమిదం గృహం, కృషిమూలమిదం ధాన్యం, ధనమూలమిదం జగత్.
సో ధనం ఆర్జించాలి. భార్య మూలం ఇదం గృహం. అది ఆడవాళ్ళ ఇంపార్టెన్స్ అనమాట. అసలు గృహమే లేదు భార్య లేకపోతే, అసలు కల్చరే లేదు. నెక్స్ట్ పండితుడు ఎవడు చెప్తున్నాడు చూడండి. శతనిష్కో ధనాఢ్యశ్చ 100 బంగారు నాణాలు ఉన్నవాడు ధనవంతుడు. శతనిష్కో ధనాఢ్యశ్చ శతగ్రామేణ భూపతి. 100 గ్రామాలు గలవాడు భూపతి, చిన్నరాజు అనమాట. సో బాగా ఎకరాల భూములు ఉన్నాయి. శతాశ్వ క్షత్రియో రాజా. శతాశ్వ 100 గుర్రాలు రాజు డెఫినిషన్. శతశ్లోకేన పండిత. పండితుడు అన్నవాడు 100 శ్లోకాలు సవ్యాఖ్యానంగా నేర్చినవాడు. అంటే వాడు నేర్చుకొని దాని మీద వ్యాఖ్యానం చేయగలగాలన్నమాట. అంటే జ్ఞానం బాగా ఉంటేనే పండితుడు. అంతేగాని ఏదో ఒక టెక్స్ట్ బుక్ బట్టి కొట్టేసి అది కూడా సరిగ్గా టీచ్ చేయలేకపోతే వాడు పండితుడు కాడు, వాడు పనికిరాడు, పండితుడు కాదు. శతశ్లోకేన అంటే ఇక్కడ ఉత్తి శ్లోకాలనే కాదు, ప్రవచనకర్త అయితే వాడికి శ్లోకాలు కూడా రావాలి. సెక్యులర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. అంటే ఎన్నో శతశ్లోక అంటే రీసెర్చ్ బాగా చేయాలి. అది శతశ్లోకేన పండిత. సో నెక్స్ట్ దుష్టుడు. శకటం పంచహస్తేషు. దుష్టుడికి ఎంత దూరం ఉండాలి? శకటం పంచహస్తేషు. గుర్రానికి శకటం అనగా బండి ఏదైనా బండి, కార్లు, బైకులు వస్తాయి కదా, 5 మూరల దూరంలో ఉండాలి. మూర అంటే ఎంత? సో మూర అంటే 1.5 feet ఎంతో ఉంటుంది చూడండి. ఇప్పుడు అఫ్కోర్స్ శకటం అంటే ఇప్పుడు ఉండే కార్లు, బైకులకి కొంచెం ఎక్కువే దూరం ఉండాలి. దశహస్తేషు వాజినం. గుర్రానికి 10 మూరల దూరంలో ఉండమన్నాడు. గజం హస్త సహస్రేషు. ఏనుక్కి ఎంత దూరం? 1000 మూరల దూరంలో ఉండరా బాబు అన్నాడు. దుష్టుడికి దుష్టం దూరేణ వర్జయేత్. కానీ దుష్టునకు యోజనాల దూరంలో, యోజనం అంటే దగ్గర ఒక 8 miles, 8 to 10 miles అంటే ఎంత అయింది? 16 kilometers, 15 kilometers దూరంలో ఉండాలి. దుష్టం దూరేణ వర్జయేత్. సో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. దుర్మార్గులు అనమాట. సో యూ హ్యావ్ టు బీ ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ వెన్ యూ ఆర్ డీలింగ్ విత్ రాస్కల్స్ అండ్ రోగ్స్ హూ ఆర్ ఆల్వేస్ అరౌండ్ us. So we'll stop this first track here. Sukta Muktaavali. About 10 కంటే ఎక్కువ చెప్పున్నట్టున్నాను. సో నెక్స్ట్ ట్రాక్లో అగైన్ వీ విల్ డిస్కస్ సమ్ మోర్ సూక్తి ముక్తావళి. Track 1 ends here. Bolo Jai Shri Ram.